డాక్టర్ అంటే రక్షకుడు, కనిపించే దేవుడు. పోయిన ప్రాణాన్ని పట్టి తెచ్చి చెల్లిపోయిన నూకల్ని సైతం దోసిలి పట్టి మనిషికి ఆయుష్ పోసే ఆపద మొక్కులవాడు. అందులో ఇసుమంతైనా అనుమానం లేదు. కానీ ఇంతటి బరువైన మరియు బాధ్యతున్న వైద్య వృత్తిలో కనీస నైతిక విలువలు మచ్చుకైనా కనిపిస్తున్నాయా? హక్కును బట్టి, హోదాను బట్టి కాదు, ప్రతిభను బట్టి పైకొచ్చిన డాక్టర్లు ఇప్పుడు ఎంతమంది కనిపిస్తారు? నీతివంతమైన నిబద్ధతున్న వైద్యుణ్ణి తయారీకరించే వ్యవస్థలో ఇవాళ పురుగులు చేరిపోయాయా? ఎస్, ఇట్స్ అ గ్రేట్ ఇండియన్ మెడికల్ బజార్. మీకు తెలుసా, మెడికల్ సీట్లు అమ్ముకోవడం, కొనుక్కోవడం ఒక్క మన దేశంలో మాత్రమే పక్కా అఫీషియల్. మిగతా ప్రపంచంలో ఎక్కడా దొరకని భలే మంచి సౌకర్యం. ఎస్, ఇక్కడ వైద్య విద్య మార్కెట్లో దొరికే ముడి సరుకు. జస్ట్ డబ్బుంటే చాలు డాక్టర్ అయిపోవచ్చు. కేవలం మెరిట్ను మాత్రమే నమ్ముకున్న అభాగ్యుడికైతే 10-12 ప్రవేశ పరీక్షలు రాసి పాస్ అయినా సీటు దొరికే దిక్కే లేదు. వైద్య వృత్తి ఇవాళ ఇంత నికృష్టంగా మారిపోవడానికి ఈ సీట్ గ్యారంటీ స్కీమ్ ఒక్కటే రూట్ కాజ్. ఎస్, ఇదే ఆ విషవృక్షపు తల్లి వేరు. మన దేశంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల వ్యవస్థ ఒక ఘరానా మాఫియాతో ఈక్వల్. ఇక్కడ కలెక్షన్లే కీలకం. ఎన్ని లక్షలు ఎక్కువ ఖర్చు పెడితే తమ పిల్లోడికి అంత గొప్పగా విద్యా ప్రమాణాలు దొరుకుతాయనే భ్రమ ఇవాళ ప్రతి తల్లిదండ్రుల్లోనూ నాటుకుపోయేలా చేసింది ఈ మెడికల్ మాఫియా. చట్టబద్ధం కాదని తెలిసిన ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఈ క్యాపిటేషన్ ఫీజు అనేది ఒక ఓపెన్ సీక్రెట్. 50 లక్షల నుంచి 1 కోటి దాకా దండుకునే ఈ అడ్డగోలు వసూళ్లు మాత్రమే ఇక్కడ సమస్య అనుకుంటే అదో పచ్చి పొరపాటు మాత్రమే. అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం ఒక అనాకారి పద్ధతి మరియు అక్రమాల పుట్ట. మార్కులు లేకపోయినా సరే డాడీ దగ్గర పైసలుంటే చాలు అక్కడ డిగ్రీ గ్యారంటీ. అడ్మిషన్ దగ్గర కానీ, ప్రాక్టీస్ పెట్టుకోవడానికి ముందు జరిగే ఫైనల్ సర్టిఫికేషన్ దగ్గర కానీ ఎటువంటి అధికారిక పర్యవేక్షణ ఉండదు. వాళ్ళు చెప్పిందే పాఠం, పెట్టిందే పరీక్ష, ఇచ్చిందే పట్ట. ఆ తర్వాత నుంచి జరిగిపోయే చేతి మాత్రలు, వైకుంఠ యాత్రలతో వాళ్ళకు అస్సలు పనిలేదు. ప్రమేయం అంతకంటే లేదు. ఇది క్లుప్తంగా ఇవాల్టి మన మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మల్టిపుల్ ఎగ్జామ్స్ అనబడే మెగా టెన్షన్ నుంచి రిలీఫ్ ఇస్తామంటూ, కాంపిటీషన్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టేస్తామంటూ ఎంసీఐ స్పెషల్గా పూనుకుని మరీ నీట్ అనే ఒక ఉమ్మడి పరీక్షకు పురమాయించింది. రాజకీయ చిత్తం లేకపోబట్టి, కొన్ని రాష్ట్రాలు రెడీ చెప్పకపోబట్టి ఈసారికి పరీక్ష పాక్షికంగానే జరిగిపోయింది. కాకపోతే ఎంసీఐ మ్యాండేట్నే బేఖాతరు చేస్తూ దాదాపు 90 మెడికల్ కాలేజీలు కూడబలుక్కుని ఒక సొంత పరీక్ష రాయించుకుని అడ్డదారిలో అడ్మిషన్స్ షురూ చేసుకుంటే అక్కడ మన ప్రభుత్వం ఏమైనా చేయగలిగిందా? అంతకు ముందే జాతీయ ఉమ్మడి పరీక్షను ఉత్తుత్తు పరీక్షగా ప్రకటిస్తూ ఎవరి పరీక్ష వాళ్ళిష్టం అంటూ ప్రైవేట్ కాలేజీలకు సాక్షాత్తు సుప్రీంకోర్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినప్పుడు కేంద్రం కిక్కురు మనకుండా ఉండిపోయింది. ఈ తీర్పు వచ్చిన మే 13 దగాపడ్డ విద్యార్థుల పాలిట ఒకానొక బ్లాక్ మండే. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నిర్వహించే ఈ బోగస్ ప్రవేశ పరీక్షల కోసం లక్షలాది మంది అమాయక పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్లంటూ తెగ ప్రయాసపడి రాసేస్తారు. కాకపోతే కొన్ని నెలలు, ఒక్కోసారి 2-3 ఏళ్ల ముందుగానే ఈ మెడికల్ సీట్లు భర్తీ అయిపోయి ఉంటాయని మాత్రం వాళ్లకు తెలీదు. ఇది ప్రభుత్వాలకు సైతం తెలిసిన ఒక పక్కా పగటి మోసం. ఇటువంటి అనామతు ప్రవేశ పరీక్షతో అత్యంత తేలిగ్గా ఎంట్రీ ఇచ్చే కాస్ట్లీ చిన్నోళ్లు కాలేజీ చదువుల్ని మాత్రం బుద్ధిగా చదివేస్తారని ఎలా నమ్మడం? మిలియనీర్ల ముద్దు బిడ్డలనబడే ఈ మేలుజాతి కుర్రోళ్లకు వైవోసి పరీక్షలప్పుడు కష్టపడి చదవాల్సిన పనే ఉండదు. డైరెక్ట్గా కౌంటర్లో పైకం కట్టేసి ఈజీగా పాస్ అయిపోతాడు. ప్రైవేట్ కాలేజీల్లో అయితే ఈ మార్కుల కొనుగోలు కార్యక్రమం ఒకానొక బహిరంగ రహస్యం.
ఇలా మ్యాటర్ లేకుండానే మీటర్లు తిప్పేసి జీరో నాలెడ్జ్తోనే డిగ్రీ పుచ్చుకొని హీరోలు అయిపోతున్న శంకర్ దాదా ఎంబీబీఎస్లు బయటి ప్రపంచంలో సైతం ఇటువంటి జబర్దస్త్ సీన్లనే నడిపించుకుంటారు. కోరినన్ని జిందాబాద్లు కొట్టించుకుంటారు. ఎలాగో వైద్యం అనేది తమకు చేతకాదు గనక ట్రీట్మెంట్తో సంబంధం లేని అడ్మినిస్ట్రేటివ్ జాబ్లోనో లేకపోతే తానే సొంతంగా ఓ కార్పొరేట్ ఆసుపత్రి పెట్టేసుకుని దానికి చైర్మన్ గానో బతికిపోతాడు. పేరుకే డాక్టర్, స్టెథోస్కోప్ కాదు కదా, కనీసం కత్తెరి కూడా చేతికి అందుకోడు. ఈ రకంగానే సగానికి సగం డాక్టర్ పట్టాలు మన దేశంలో హెల్త్ సెక్టార్ని వెక్కిరించేస్తున్నాయి. పనికి రాకుండా పైపైనే తిరిగేస్తున్నాయి కూడా. వైద్య విద్య కార్పొరేటీకరణ తర్వాత ఇండియాలో ఇంతకు మించిన గొప్ప లాభసాటి వ్యాపారం ఇంకోటి లేనేలేదు. ఒక్క మెడికల్ కాలేజ్ ఉంటే చాలు, వాడు జాక్పాట్ కొట్టినట్టే లెక్క. రెగ్యులేషన్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నీ కలిపి మొత్తం 150 కోట్లు కుమ్మరించుకుంటే తప్ప ఇవాళ ఒక మెడికల్ కాలేజ్ కట్టుకోలేని పరిస్థితి. ఈ 150 కోట్ల పెట్టుబడి నుంచి పిండుకోవాల్సిందంతా పిండుకోవాలంటే అక్కడ నానా గడ్డి తినే తీరాలి. ఈ పక్కా కమర్షియాలిటీ నుంచి రాలిపడే నష్టాలకైతే ఒక లెక్కంటూ లేనేలేదు. గొప్ప గొప్ప ప్రమాణాలతో నాణ్యమైన విద్యను ప్రసాదించినంత మాత్రాన తమ తమ కాలేజీలకు ఏ ప్రభుత్వాలు ముందుకొచ్చి సన్మానం చేసుకోవు. అందుకే మెడికల్ ప్రొఫెషన్ని పక్కా కమర్షియలైజ్ చేయడానికే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ. ఒక మనిషి తాను డాక్టర్ అవ్వడానికి పెట్టే ఖర్చును పెట్టుబడిగా భావిస్తే లేని తప్పు తాము వైద్య విద్యతో వ్యాపారం చేసుకుంటే మాత్రం ఎందుకు తప్పవుతుందన్నదే వాళ్ళ వర్షన్. ఇక్కడ జాతికి జరిగే ఇంకో నష్టం డాక్టర్ల కృత్రిమ కొరత. ప్రైవేట్ కాలేజీల్లో చదువుకునే 15% మంది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కానీ, మొత్తంగా 50% మేనేజ్మెంట్ కోటా పిల్లాళ్ళు కానీ రేపటి రోజున ఇండియా లోపలే ప్రాక్టీస్ పెడతారన్న గ్యారంటీ ఏ కోశానా లేదు. పట్టా పుచ్చుకొని చలో ఫారిన్ అంటూ మన పాలు తాగి మన గుండెల మీదనే తన్నేసి పారిపోతారు. ఖరీదైన దేశాల్లో సేవలు అందించుకుంటూ జన్మభూమిని తమ తమ జ్ఞాపకాల నుంచి చెరిపేసుకుని ఒక రకమైన దేశద్రోహానికి పాల్పడిపోతారు. టోటల్గా వైద్య విద్యను వ్యాపారీకరించడం అనేది మాత్రం మన ఇండిపెండెంట్ ఇండియా చేసుకున్న ఘోరమైన తప్పిదం. ఖర్చు పెట్టకుండా ఇంతటి ఖరీదైన విద్య ఎందుకొస్తుందంటూ ఎవరికి వాళ్ళు సర్ది చెప్పుకుంటూనే ఇన్నేళ్లు గడిచిపోయింది. ఉపాధి హామీ లాంటి సంక్షేమ పథకాల్లాగే ఈ మెడికల్ సీటును సైతం ఓటుకు నజరానగా ఇచ్చుకోవాలా అంటూ పడిపోయే సెటైర్లతో విసిగిపోయాం కూడా. ఎందుకంటే ఇదో సాదాసీదా జబ్బు కాదు, ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ షురూ అయిపోయిన థిక్కెస్ట్ పొలిటికల్ ఇష్యూ కూడా. ఇక్కడ ఈజీ సొల్యూషన్స్ కానీ షార్ట్ కట్స్ కానీ లేవు. ప్రజారోగ్యం అనే మాట పాలకుల ఎజెండాల్లో ఇంకా బతికే ఉంటే జస్ట్ మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనబడే సర్కారీ విభాగాన్ని బాగా శుభ్రపరచుకుంటే చాలు. ఒక పటిష్టమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎంసీఐ సభ్యత్వాల్ని మార్చిపడేస్తే ఆటోమేటిక్గా అన్ని జబ్బులు నయమైపోతాయి. ఇది అనలిస్టుల అడ్వైస్. మన ఇండియాలో మాత్రమే మెడికల్ ఎడ్యుకేషన్ ఎందుకింత కాస్ట్లీ అఫేర్? ఒక్కో మెడికల్ కాలేజీకి రిబ్బన్ కటింగ్ చేసుకోవాలంటే 150 కోట్ల కరెన్సీ అవసరమేనా? ఒక్కో సీటు కోసం 1 కోటి దాకా తగలబెట్టాల్సిన అగత్యం పేరెంట్స్కి ఎందుకు పడుతున్నట్లు? ఇవన్నీ కూడా మిగిలిపోయే శేష ప్రశ్నలే. పక్కనే ఉన్న చైనా దేశంలో మాత్రం డాక్టర్ అవ్వడం అనేది నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ డీల్. అక్కడ సైతం ఇదే కోర్సు, ఇదే లాబొరేటరీ, ఇదే ఫ్యాకల్టీ. 6 సంవత్సరాల పాటు చదువు చెప్పి ఏడాదికోసారి ఇంటర్న్షిప్ చేయించి కేవలం 25 లక్షల లోపలే బిల్లేసి పంపించే సౌలభ్యం ఇవాళ చైనా దేశంలో అందుబాటులో ఉంది. సంవత్సరానికి 9,000 మంది దాకా ఇండియన్ స్టూడెంట్స్ స్టడీ వీసా పట్టుకుని చైనాకెళ్ళి నాణ్యమైన డాక్టర్లుగా సొంత గడ్డకు తిరిగి వస్తున్నారు. ఇక్కడ ఎందుకు డాక్టర్ చదువు ఇంతగా చితికిపోతున్నట్లు?
పేరెంట్స్ని దాదాపు పేషెంట్స్గా మార్చేస్తున్నట్లు. ఈ క్యాన్సర్కు అసలు కారకం మన దిక్కుమాలిన మెడికల్ కౌన్సిలేనా? ఈ రోగాన్ని దారికి తెచ్చే ఓ ఫస్ట్ ఎయిడ్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. మెడికల్ కాలేజీల కరిక్యులంనే మార్చిపడేయాలి. ఎవరు ఏ పద్ధతుల్లో చదువు చెప్పాలో నిర్దేశిస్తూ ఒక అక్రిడిటేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, పనికి మాలిన ప్రొఫెసర్లను పీకి పారేయడం లాంటి ప్రక్షాళనకు తెగించాలి. రోగి ప్రయోజనమే పరమావధిగా నీతిబద్ధమైన ప్రాక్టీస్ చేసుకునేలా వైద్య విద్యార్థికి మార్గదర్శకం చేయించాలి. అప్పుడే నకిలీ ఫ్యాకల్టీలకు, నాసిరకం పట్టాలకు చెక్ పడే ఛాన్స్ ఉంది. ఎంసీఐ మెంబర్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పైరవీలు, సిఫార్సులు లాంటివి ఏవీ లేకుండా పారదర్శక పద్ధతిలో ఎంపికవ్వాలి. ఇవాళ బ్రిటిష్ మెడికల్ కౌన్సిల్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న సిస్టమ్ కూడా ఇదే. మరి విషయం మంచిదైతే కాపీ కొడితే తప్పేంటి? మన వైద్య మండలిలో సైతం ఒక వైద్య విద్యార్థి, పౌర సంఘం నాయకుడు, ఇంకో పేషెంట్ కూడా సభ్యుడిగా ఉంటే మెడికల్ ఎడ్యుకేషన్ దారికొచ్చే తీరుతుంది. వైద్య సేవల్లో ప్రపంచంలోకెల్లా మనం బెస్ట్ ప్లేస్లో నిలబడ్డాం. మొండి జబ్బుల్ని వదిలించుకోవడం కోసం బయటి దేశాల నుంచి సైతం ఇండియాకొచ్చే లక్షల కొద్దీ రోగులకు మనం ఉపశమనం కలిగిస్తున్నాం కూడా. కానీ మన డాక్టర్ల పరిశ్రమ భరించుకుంటున్న ఈ రాచపుండుకు మందు లేనట్లేనా?